హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి ఇటీవల స్ట్రీమింగ్ అవుతున్న కానిస్టేబుల్ కనకం. ఈ వెబ్ సిరీస్ అనేది టోటల్గా 3 ఇయర్స్ రన్ టైం ఉంది. టోటల్గా ఎపిసోడ్స్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 25 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ స్టోరీలింగ్ వచ్చేస్తే రేవుపల్లి అనే విలేజ్లో అమ్మాయిలు మిస్సింగ్ అవుతుంటారు. అదే టైంకి రేవుపల్లి అనే స్టేషన్లోకి కానిస్టేబుల్ జాయిన్ అవుతున్న కనకం తను వచ్చిన తర్వాత ఏమైంది, అండ్ ఆల్సో ఆ మిస్సింగ్ కేసెస్ ఏంటి, అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు, దీని ఎలా ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది అనేది స్టోరీ లైన్ నాకు బాగా అనిపించింది. ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు అనిపించింది ఎక్కడ లాగ్ లేకుండా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది, ఎక్కడ స్టోరీ ఎక్కడ కానీ బెండ్ కాకుండా నీట్గా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ఎక్కడ కూడా. అండ్ ఆల్సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ కూడా బాగా అనిపించింది. మరీ ఓవర్గా కాకపోయినా సరే ఉన్నంతలో బాగానే తీసుకున్నారు అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో ఇంకా చాలా ఉన్నాయి బాగున్నాయి. ఎక్కడ రూరల్ ప్లేసెస్ తీసుకోవడం వల్ల చాలా ప్లస్ అయింది. అండ్ ఆల్సో వర్ష బొమ్మల క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో తన ఫ్రెండ్గా నటించిన తను కూడా బాగా అనిపించింది నాకైతే. వాళ్ళకైతే డీసెంట్గా ఉంటుంది. అండ్ నెగిటివ్గా వచ్చేస్తే ఇదే స్టోరీ లైన్ మనం రిపీటెడ్గా చూసుంటాం అనిపిస్తుంది. బట్ దీని ప్లస్ పాయింట్ ఏంటంటే అదే పాత స్టోరీ లైన్ తీసుకున్నా సరే కొంచెం ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా వేలో తీసుకుని అనిపించింది నాకైతే. అది మిస్సింగ్ కేసెస్ ఎవరు, అండ్ ఆల్సో మిస్ అయిన తర్వాత ఏంటి, అసలు ఏమవుతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లాస్ట్ ఒక 3 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా అనిపించింది. కొంచెం ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా అదర్ యాక్టర్స్ కోసం పర్ఫార్మెన్స్ చూసుకుంటే అందరూ బాగుంది అనిపించింది నాకైతే. వర్షభామలు అయితే ప్లస్ అనిపించింది సిరీస్కి. ఎందుకంటే తన ఒక ఇన్నోసెంట్ అండ్ ఆల్సో ఒక భయపడుతూ క్యారెక్టర్ని చాలా ఇన్వాల్వ్ చేసుకుని బాగా అనిపించింది. బట్ లాస్ట్ వచ్చేసరికి అలా ఏమనిపించింది, తన క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తుంది అలా ఉంటుంది. అండ్ ఆల్సో విలన్ ఎవరు, తన బ్యాకప్ స్టోరీ ఏంటి కూడా కొంచెం బాగా అనిపించింది నాకైతే. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆల్సో మనం ఎక్కడో చూసుకున్నట్టు స్టోరీ కూడా ఉంటుంది. బట్ ఫ్లోలో అయితే వెళ్ళిపోతుంది. నాకైతే పర్లేదు అనిపించింది. 1 టైం వాచ్ఫుల్ అంటాను నేనైతే. అండ్ సీజన్ 2 కూడా దీనికి అవైలబుల్గా వస్తుంది అనుకుంటా. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.